everyone, welcome back to Nandy Telugu vlogs. ఇప్పుడు టైం 7 అవుతుంది. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే నేను వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు వెయిట్ చూస్తే 64.3 kgs ఉంది. సో ఇంకా నేను ఒక 2 kgs తగ్గితే సరిపోతుంది, నా టార్గెట్ రీచ్ అయిపోవచ్చు. డే 8 వెయిట్ 64.3 kgs ఉంది. సో మీరు ఎంత వెయిట్ తగ్గుతున్నారో నాకు కమెంట్ చేయండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు రైస్ తీసుకుంటారు కదా, ఎలా తీసుకుంటారు అనేసి. నేను రైస్ని అయితే ఇలా జస్ట్ ఆనియన్, ముందు రోజు నైట్ రైస్ ఇది, కొద్దిగా ఆనియన్ దీంట్లో చిల్లీస్ వేసి పెట్టేస్తాను, ఇలా మెత్తగా స్మాష్ చేస్తాను. దీంట్లో కర్డ్ ఏమి వేయను, ముందు రోజు వాటర్ వేసి పెట్టింటాను కదా, ఆ వాటర్ని హ్యాండ్ వాష్ చేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసేయండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కడుపులో చాలా చల్లగా ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో పెట్టాను, ఇది గట్ హెల్త్కి చాలా మంచిది, మంచిగా మన గట్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. నా బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను. ఈరోజు మార్నింగ్ వర్కౌట్స్ చేయట్లేదు, టైం లేదని, కానీ డేలో ఏదో ఒక టైం నేను వర్కౌట్స్ చేస్తూనే ఉంటాను, మిస్ చేయను. దగ్గర టైం 10:15 అవుతుంది. ఈరోజు హెల్తీ డ్రింక్ ఏం తీసుకోలేదు, కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా నాకు ఆకలి వేస్తుంది, తినే టైం స్టార్ట్ అయింది. హెల్తీ డ్రింక్ తీసుకొని వర్కౌట్ చేసి మళ్ళీ తింటాను. సో అన్ని రోజులు ఒకేలాగా ఉండదు కాబట్టి ఈరోజు నేను ఇలా చేస్తున్నాను. కానీ తినేక ముందు లూక్ వామ్ వాటర్, దీంట్లో ఏం యాడ్ చేయలేదు, జస్ట్ వామ్ వాటర్ తాగుతూ ఉన్నాను. ఇది తాగేసిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం సింపుల్గా ఉంది. సో వాల్నట్స్, బాదం, క్యారెట్, బ్రాకోలీ. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా టొమాటో చట్నీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి, సో అది తీసుకుంటున్నాను. కొంచెం ఆమ్లా పికిల్. సో కొందరు కమెంట్ చేశారు పికిల్స్ తినొచ్చా అనేసి. సో పికిల్స్ తినేటప్పుడు మనకి ఏదైనా బెనిఫిట్ ఉండాలన్నమాట, మళ్ళీ మనకి హెల్త్కి హామ్ అయ్యేలాగా ఉండకూడదు. సో నేను ఆమ్లా తీసుకున్నాను. ఆమ్లా చాలా విటమిన్ సి చాలా బాగుంటుంది, మన హెయిర్కి, స్కిన్కి అంతా చాలా మంచిది, వెయిట్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. సో ఆయిల్ అంతా లేకుండా జస్ట్ ఆమ్లా ఉప్పు ఉంటుంది కదా, అది మాత్రం తీసుకోండి, కానీ డైలీ తినొద్దు, వీక్లీ వన్స్ టేస్ట్కి అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫర్మెంటెడ్ రైస్, దీన్ని ఇంకా బాగా చెప్పాలంటే సద్ది అంటారు. నైట్ రైస్ ఉంటుంది కదా, నైట్ రైస్ని మనం కొద్దిగా దాంట్లో ఆనియన్, చిల్లీ వేసేసి వాటర్ వేసి పెట్టేసేయండి. మార్నింగ్ దాన్ని మంచిగా కలిపేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని తినేయడమే. ముందు చిన్నప్పుడు ఎక్కువ ఇది తినేవాళ్ళం, చాలా టేస్టీగా ఉంటుంది, మన గట్ హెల్త్కి మంచిది, బాడీని చాలా కూల్గా పెడుతుంది. సో అందుకే ఇది అట్లీస్ట్ వీక్లో 2 times తీసుకుంటాను. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ చేసిన రైస్ని నెక్స్ట్ డేకి పెట్టద్దండి, అది ఒకలాగా స్మెల్ వచ్చేసి బురుగ్గా వచ్చేస్తుంది. నేను దీనికోసమే నైట్ రైస్ చేసి చల్లారిన తర్వాత నీళ్ళు పోసి కొద్దిగా ఆనియన్స్ చిన్న చిన్నవి కట్ చేసి, చిల్లీ కూడా కట్ చేసి దాంట్లో వేసి పెట్టేస్తాను. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లో పెరుగు కానీ మజ్జిగ ఏం అవసరం లేదు, వాటర్ వేసి ఉంటారు కదా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా కలిపేసేయండి, మంచి టేస్ట్ ఉంటుంది, మీకు స్టమక్ ఫుల్ అయినట్లుంటుంది. చాలామంది రైస్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో నేను వీక్కి 2 times తీసుకుంటున్నాను. సో నా వెయిట్ చూస్తున్నారు కదా, రోజు రోజుకి తగ్గుతూ ఉంది. నేను ఎలాంటి ఫుడ్ తింటున్నాను అని మీరు కూడా చూస్తున్నారు. సేమ్ యాస్టీజ్ ఇదే ఫుడ్ తినాలని లేదు, మీ ప్లేట్ని మీరే వచ్చేసి రెడీ చేసుకోవాలి, మీకు తగినట్లు, మీ బాడీకి నచ్చినట్లు. సో మీకు ఏ ఫుడ్ తింటే బాగుంటుంది, హెల్తీ ఫుడ్లోనే చాలా హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. సో మీకు ఎలాంటి ఫుడ్ కావాలని మీ ప్లేట్ని మీరే కస్టమైజ్ చేసుకోవాలి. సో నేను ఈరోజు ఇలా చేసుకున్నాను. వాటర్ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేద్దాం. ఈరోజు హెల్తీ డ్రింక్ ఏం తీసుకోవట్లేదు, 1 glass లూక్ వామ్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా హెల్తీ డ్రింక్ చేసుకోవడానికి టైం లేనప్పుడు అట్లీస్ట్ గోరువెచ్చని నీళ్ళన్నా తీసుకోండి, చాలా మంచిది, మన స్టమక్ని బాగా క్లీన్ చేస్తుందని చెప్పచ్చు. నిన్న నేను చియా సీడ్స్ తెచ్చుకున్నాను, నా చియా సీడ్స్ అయిపోయింది. చాలామంది కొందరికి తెలియకుండా ఉంటుంది. చియా సీడ్స్ నాకు తెలిసింది ఒక 2-3 years, 4 years ముందు నుంచి తెలిసింది, అంతవరకు నాకు తెలీదు. సో చియా సీడ్స్ వచ్చేసి చాలా చిన్నగా ఇలా చాలా చిన్నగా ఉంటుంది, సో చాలా స్మూత్గా ఉంటుంది. సో అది వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని మీద ఇచ్చేసారనమాట. డయాబెటీస్కి, బీపీకి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఒబెసిటీ తగ్గిస్తుంది, అండ్ ఇది గ్లూటన్ ఫ్రీ. చాలామంది ఆన్లైన్ లింక్ ఇవ్వమంటున్నారు, నేను కొన్ని ప్రోడక్ట్స్ వచ్చి ఆన్లైన్లో కొన్నాను, డైరెక్ట్గానే తీసుకుంటాను. ఇది మామూలు స్టోర్స్లోనే దొరుకుతుంది, లేకపోతే మీరు ఆన్లైన్లో వచ్చేసి ఈ బ్రాండ్ నేమ్ చూడండి, ఫల్సమ్ అనేసి ఉంది ఈ బ్రాండ్. సో నేను ఈ నేమ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ ఇది ట్రై చేయండి. నేను ఇంతకుముందు ఒక ప్యాకెట్ తీసుకుని అది ఫినిష్ చేసి తర్వాత అజ్ఫాన్ అనేసి చెప్పాను కదా, అక్కడ నాకు చాలా ఇష్టం అనేసి ఆ స్టోర్లో సపరేట్గా తీసుకున్నాను, అక్కడ ఎలా ఉంటుంది అనేసి. సో ఇదే నాకు బాగా నచ్చింది, జిప్ లాక్ ఉంటుంది, మనకి సపరేట్ బాక్స్ అవసరం లేదు మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి.
ఈ జిప్ లాక్ ఉంటుంది కదా, సో ఈ జిప్ లాక్తో లాక్ చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ హెల్తీ ఫుడ్, ఈ నట్స్ వీటికన్నిటికీ మళ్ళీ సపరేట్ బాక్స్ కొనడం వల్ల మళ్ళీ కిచెన్ ఫుల్ అయిపోతుంది. వీలైనంత వరకు మినిమలిస్టిక్గా సింపుల్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇదైతే యూస్ చేసి ప్యాకెట్ పడేసేయచ్చు, సో అందుకనేసి ఇది తీసుకున్నాను. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అని ఉంది. సో ఈజీగా ఇది మీకు ఒక 1 మంత్ పైనే వస్తుంది. నేను మా ఇంట్లో అందరికీ యూజ్ చేస్తుంటాను. నెక్స్ట్ ఒక కమెంట్లో వచ్చేసి చియా సీడ్స్ సోక్ చేయకుండా తినకూడదు అనేసి ఉంది. చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఒక 10 మినిట్స్ సోక్ చేస్తే అది కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది, అది తీసుకుంటూ ఉంటారు. నేను కూడా అలానే తీసుకుంటాను, కానీ మిల్క్ షేక్స్ చేసుకుంటాను కదా స్మూదీస్, అలా డైరెక్ట్గా అలానే వేస్తాను. కొన్ని టైమ్స్ సోక్ చేస్తాను. డైరెక్ట్గా తిన్నా కూడా ఏం కాదు, సో అందుకని అది మళ్ళీ హెల్త్కి ఏమన్నా అవుతుందా అని ఏం కాదు. రాగా తిన్నా కూడా ఏం అవ్వదు అనమాట. ఓకేనా? సో ఇంకా లేట్ అయిపోయింది. మన బ్రేక్ఫాస్ట్ 15 మినిట్స్ తర్వాత కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఎగ్జాక్ట్గా 10:40కి తింటున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. నాకు బ్రాకోలీ చాలా ఇష్టము. సో ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో ఇది ఎప్పుడు నేను వీక్లీ వన్స్ అన్న తీసుకుంటూ ఉంటాను. సో చాలా అంటే దీంతో ఫేస్ ప్యాక్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఫేస్ ప్యాక్స్ కూడా చాలా మంచిది, స్కిన్కి అయితే చాలా మంచిది. మీరు ఇలాంటి ఫుడ్ తిన్నారనుకోండి, ఏ ఫేస్ ప్యాక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఫేస్కి ఏ క్రీమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక 2 వీక్స్ ఇలాంటి ఫుడ్ తిన్నారనుకోండి, ఆటోమేటిక్గా చేంజ్ కనిపిస్తుంది. కొందరు కమెంట్స్లో వచ్చేసి మీ ప్లేట్లో ఫుడ్ చాలా తక్కువగా ఉంది, నీరసం రాదా అనుకున్నారు. సో మనం ఎప్పుడైతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కన్నా కూడా వెజిటేబుల్స్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో దాంట్లో మంచిగా ఫైబరు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మంచిగా ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఇదంతా ఉంటుంది. సో మనకు వచ్చి నీరసం రాదు, మన బాడీకి ఎంత కావాలో అంత ఉంటుంది. వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి, రైస్ ఐటమ్స్ ఇలాంటివన్నీ తగ్గించేసేయండి. ఈవెన్ నేను ఓట్స్ తీసుకున్నా లేదా ఇంకా ఏదైనా చపాతీ తీసుకున్నా, నా చపాతీ చాలా చిన్నగా తక్కువగా ఉంటుంది, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. పాలాకు తీసుకున్నప్పుడు మాత్రం ఏ వెజిటేబుల్స్ తీసుకుని, ఎందుకంటే పాలాకి మనకి చాలా పాలాకు వేసినా కూడా ఇంత అవుతుంది. సో పాలక్ మాత్రం తీసుకున్నప్పుడు నేను ఇంకే వెజిటేబుల్స్ తీసుకొని డైరెక్ట్గా పాలాకుని తింటాను. పాలాకు చాలా మంచిది, హెయిర్కి, స్కిన్కి, బోన్కి చాలా మంచిది. మంచిగా ప్రోటీన్, దాంట్లో న్యూట్రియంట్స్ చాలా ఉంటుంది, మంచిగా ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం ఉంటుంది. సో అందుకని పాలాకు తీసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా వెజిటేబుల్స్ తగ్గిస్తాను. లాస్ట్లో నాకు ఫేవరెట్ అయింది, చెప్పాను కదా వీక్లో 2 టైమ్స్ తీసుకుంటూ ఉంటాను. ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపించాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలామందికి తెలుసు కానీ ఇదే అనేసి ఎగ్జాక్ట్గా తెలీదు. ముందు రోజు నైట్ వాటర్ వేసి పెట్టేసి తీసుకోండి, మంచిగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి నేను చపాతీ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ చాలా వరకు చెప్పాను, చాలా బెనిఫిట్స్ ఉంటుంది, వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా టొమాటో చట్నీ, నెక్స్ట్ ఇంకా మునక్కాయ సాంబార్ చేశాను. అందుకే నేను మార్నింగ్ ఆల్రెడీ స్టిర్ ఫ్రై అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను కదా, బ్రాకోలీ అండ్ క్యారెట్ తీసుకున్నాను. అందుకే ఇప్పుడు లైట్గా తీసుకుంటున్నాను. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకుంటున్నాను. సో చాలామంది అడుగుతుంటారు మీకు ఆకలేదా అనేసి. మనం టైం టు టైం తింటూ ఉన్నాం అనుకోండి ఆకలేదు. ఎప్పుడైతే ఎక్కువ గ్యాప్ ఇచ్చేస్తామో ఆకలేస్తుంది. మళ్ళీ మీరు డైట్ చేసేటప్పుడు సడన్గా ఉన్నట్టు తక్కువ ఫుడ్ తీసుకోవద్దండి. సో అలా చేయొద్దు, స్లోగా చేయండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ప్లస్ డిన్నర్కి ఒకేసారి తీసుకుంటూనేస్తున్నాను. మక్కాన తీసుకున్నాను ఒక బౌల్లో, నెక్స్ట్ పీనట్ బటర్తో బ్రెడ్ని కూడా రోస్ట్ చేసి తీసుకున్నాను. ఈరోజు మ్యాంగో 3 స్లైస్ తీసుకున్నాను. ఈ మ్యాంగో వల్లే ఈరోజు ఫుడ్ క్వాంటిటీ తగ్గించేశాను. నెక్స్ట్ డేట్స్ కూడా ఒక 3 తీసుకున్నాను. ఇవి తినేసిన తర్వాత గ్రీన్ టీ తాగడానికి కూడా రెడీగా పెట్టుకున్నాను. టైం ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది, ఇంకా స్నాక్స్ తినే టైం లేదు. నేను మ్యాంగో తింటున్నాను కాబట్టి కొద్దిగా తగ్గించేశాను అనమాట నైట్లో తినడానికి. మిగతావన్నీ తగ్గించాను, లేకపోతే ఓట్స్ కానీ చపాతీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేదాన్ని. సో మ్యాంగో ఇష్టం. మీరు కూడా ఇలాంటి ఫ్రూట్స్, మ్యాంగో వెయిట్ గెయిన్ అవుతాము. సో ఇలాంటి ఫ్రూట్స్ తినేటప్పుడు సీజన్ ఫ్రూట్స్ మీరే ప్లేట్ని కొద్దిగా తగ్గించుకోవాలి. అంటే ఒక ఫ్రూట్ మనకి ఇష్టమైనది తింటున్నామంటే అది క్యాలరీస్ ఎక్కువ ఉందంటే మిగతా ఫుడ్ ఐటమ్స్ని తగ్గించుకోవాలి. లాస్ట్లో అన్నీ తినేసిన తర్వాత గ్రీన్ టీ తాగుతున్నాను. నెక్స్ట్ టీ కాఫీ గురించి కూడా చాలామంది టీ కాఫీ అడిక్ట్ అయిపోయి అది తగ్గించడం ఎలా అంటున్నారు, దానికి కూడా నేను ఒక మంచి వీడియో చేస్తాను. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా 6:30కి నేను ఇంకా ఈరోజు ఎట్లయినా కొద్దిగా స్ట్రెచింగ్స్ చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను. ఇన్ని రోజులు మ్యాట్ లేదు, నా యోగా మ్యాట్ పాడైపోయింది, అందుకనేసి నేను ఎక్కువ యోగా చేయడం లేదు, స్ట్రెచింగ్స్ చేయడం లేదు, అట్లే బ్రేక్ ఇచ్చేసాను. సరే అట్లీస్ట్ మ్యాట్ అన్నా వేసుకొని చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను. ఇంక ఇలానే లేదు అనుకొని వదిలేస్తూ ఉంటే
ఇలానే అవుతుంటుంది. స్టాండింగ్ వర్కౌట్సే డైలీ చేస్తున్నాను కదా, అందుకనేసి ఈరోజు ఇలా చేస్తున్నాను. మీకు వర్కౌట్స్ ఈజీగా కావాలి అనుకుంటే ఇలా చేయండి, వీటితో స్టార్ట్ చేయండి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. చూడండి, ఒకే ప్లేస్లో కూర్చొని చేసేటివి. సో చాలా మంచిది మనకి. సో ఏమైనా ఇంజురీస్ ఉన్నాయనుకోండి, అవి కూడా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి, నడుము నొప్పి అలా ఉంటుంది కదా. సో ఇలాంటి స్ట్రెచ్చింగ్స్ చేసామనుకోండి, మంచిగా బోన్ దగ్గర మంచిగా రిలీఫ్ ఉంటుంది. దీంట్లో ఇలాంటివి చేయడం వల్ల మీ మజిల్ బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇంకా డైలీ ఇలాంటి యాక్టివిటీస్ చేశారనుకోండి, మైండ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది చెప్పాలంటే. సో స్ట్రెస్ తగ్గుతుంది. నాకైతే ఇది చేసిన తర్వాత బాడీ చాలా కూల్గా అయిపోతుంది అనమాట. నాకు 1 year 5 months బేబీ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం అప్పుడప్పుడు ఎత్తుకుంటూనే ఉంటాను. ఎత్తుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి స్ట్రెచ్చింగ్స్, ఇలాంటి పాస్చర్స్ చేశాను అనుకోండి, కొద్దిగా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. సో చాలా వరకు మనం ఇంట్లో అలానే కూర్చొని ఒకే ప్లేస్లో ఉంటూ ఉంటాము. సో ఇలాంటి చేయడం వల్ల మంచి బ్లడ్ ఫ్లో అనేది మంచిగా జరుగుతుంది. సో మీకు మజిల్ సోర్నెస్ ఉన్నిందనుకోండి, అది కూడా తగ్గుతుంది. మీరు ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నారు? యోగా చేస్తున్నారా, స్ట్రెచింగ్స్ చేస్తున్నారా, ఇంకెలాంటి వర్కౌట్స్ చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి. నేను ఇంతగా వెయిట్ డే బై డే ఇంత వెయిట్ తగ్గడానికి రీజన్ వచ్చేసి డైట్తో పాటు ఫ్యాట్ కటర్ డ్రింక్స్ తీసుకుంటున్నాను, మంచిగా వాటర్ తాగుతున్నాను. నెక్స్ట్ వర్కౌట్స్ ప్రతి వీడియోలో మోస్ట్లీ నేను ఎప్పుడూ చాలా రేర్గా స్కిప్ చేసింటాను. అది కూడా ఎందుకు స్కిప్ చేస్తానంటే ఆ రోజు వాకింగ్ చేసింటాను, ఇంకేదైనా ఎక్కువ వర్క్ చేసింటాను, అందుకే స్కిప్ చేస్తాను. లేదంటే అస్సలు స్కిప్ చేయను. సో మీరు ఓన్లీ డైట్ చేసి వర్కౌట్స్ చేయకపోతే మీకు వెయిట్ అనేది కొంచెం స్లోగా వెయిట్ కూడా రెడ్యూస్ అవుతారు, కానీ కొద్దిగా స్లోగా ఉంటుంది ఆ ప్రాసెస్. మీరు డైట్తో పాటు ఏదో ఒక వర్కౌట్స్ చేశారనుకోండి, మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వడం ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ చూస్తూ ఉంటారు. ఇంకా మీకు థైస్ తగ్గాలనుకోండి, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయండి. నాకైతే ఇది చాలా బాగా యూజ్ అయింది, మంచిగా రెడ్యూస్ అవుతుంది అనమాట. మోస్ట్లీ ఇది అట్లీస్ట్ ఒక 5-10 minutes చేయండి. నిలబడుకొని చేయలేకుండా ఉన్నప్పుడు ఇలాంటి వర్కౌట్స్ చేయండి. ఏదో ఒక సింపుల్ వర్కౌట్తో మనం స్టార్ట్ చేయాలి. ఎన్ని రోజులు అనేసి చేయడం రాదు, చేసే టైం లేదు, మ్యాట్ లేదు అనుకుంటా. నేను ఇన్ని రోజులు యోగా మ్యాట్ లేదు అనేసి అలానే ఉన్నాను. ఈరోజు చాప వేసుకొని యోగా మ్యాట్ లేకపోయినా కూడా చేయాలి అనేసి ఏదో ఒకటి చేస్తున్నాను. మార్నింగ్ ఎందుకు చేయలేకపోయాను అంటే, మార్నింగ్ మా బాబు వచ్చి నాకు ఆ టైం ఇవ్వడం లేదు చేయడానికి. ఇప్పుడు వచ్చి కరెక్ట్గా తను నిద్రపోయారు. సో అప్పుడప్పుడు ఇలా ఈ టైంలో నిద్రపోతారు. తను ఎప్పుడు నిద్రపోయారు అనుకోండి, అప్పుడు ఫాస్ట్గా నేను వర్కౌట్స్ ఏదో ఒకటి చేసుకునేస్తుంటాను. సో చిన్నపిల్లలు ఉండేటప్పుడు టైం ఉండదు, వాళ్ళు ఎప్పుడు మనకైతే నిద్రపోయి కొంచెం టైం ఇస్తారో నేను అప్పుడే నా పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను. సో ఇలా వర్కౌట్స్ ఈరోజు అయితే వర్కౌట్స్ చేయకుండా ఇలా స్ట్రెచ్చింగ్స్ చేశాను. నాకు వర్కౌట్స్ కంటే కూడా స్ట్రెచ్చింగ్స్, యోగానే చాలా ఇష్టము. బాడీ చాలా కూల్గా, అదొక మంచి ఫీల్ ఉంటుంది ఇవి చేయడం వల్ల. సో లాస్ట్లో ఇది చేస్తున్నాను కదా, ఇది వచ్చి స్టమక్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా ట్రై చేయండి. ఇది డాంకీ కిక్స్ అంటారు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలీదు దీని నేము. సో ఇది నేను ట్రై చేశాను, చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ లాస్ట్లో పర్వతాసన ఇలా చేశాను అనమాట. చేసేసిన తర్వాత కొద్దిగా ఒక 5 minutes అలా లాస్ట్లో మెడిటేషన్ చేస్తాను. ఎందుకంటే డే అంతా మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము, అసలు మన గురించి మనకు ఆలోచించుకునే టైం కూడా ఉండదు. సో ఈ టైంలో నేను కొద్దిగా టైం తీసుకొని నేను ఇంకా ఏదైనా బెటర్గా ఇంప్రూవ్ చేయొచ్చా, ఏదైనా పనులు మధ్యలో ఆపేసానా, సో అలాంటివి ఆలోచిస్తూ ఉంటాను. మామూలుగా మనం ఆలోచించేది నిద్రపోయే ముందు రేపు ఏం వంట చేయాలి, ఆఫ్టర్నూన్ ఏ కూర చేయాలి, ఇవే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ టైం మాత్రం నా గురించి ఆలోచిస్తాను. ఇంకా నేను ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, లైఫ్ని ఇంకా బెటర్గా ఎలా చూసుకోవాలి అనేసి ఈ మెడిటేషన్లో ఇదే చేస్తాను. స్టార్టింగ్లో నాకు ఇవేం రాదు, కొద్దిగా వర్కౌట్స్ చేసామనుకోండి, ఏదో ఒక స్ట్రెచ్చింగ్స్ ఇలా మైండ్ ఫ్రీ అవుతుంది. ఆ టైంలో మనం మెడిటేషన్ చేసామనుకోండి, మనకు మంచి ఐడియాస్ వస్తుంది, నెగిటివ్ థాట్స్ ఏం రాదు, మంచి మంచి ఐడియాస్ వస్తుంది. సో కొద్దిసేపు ఇలా చేసేసాను. సో ఇంతే ఈరోజు వీడియో. మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.